హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి విద్యుత్ పవర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకు టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి కేవలం మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవి వచ్చేసి మనకు వాళ్ళే 2 years మనకు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మనకు జాబ్ అనేది ఆటోమేటిక్గా పర్మనెంట్ చేయడం అయితే జరుగుతూ ఉందన్నమాట. పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు. పర్ మంత్ శాలరీ వచ్చేసి మీకు 35,000 దగ్గర శాలరీ తెస్తున్నారు. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ ప్రతిదీ. కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి విద్యుత్ శాఖల కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి అప్లై చేసుకోవాలి అండ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే కనుక ఈ వీడియోని ఇంటి వరకు చూడండి. ఈ నోటిఫికేషన్కి బోత్ ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా మనకు చాలా తక్కువ పెట్టడం జరిగింది, కేవలం 100 రూపాయలు మాత్రమే. అండ్ ఎనీవే వీడియోని ఇంటి వరకు చూడండి. వీడియోలో మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికాని ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ, ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి కోర్స్ అనేది మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి అయితే మీకు అందిస్తాము విత్ 1 వాలిడిటీ తోటి. అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ ఉంటే ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ పెడితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థలు మనకు ఆపరేటర్ ఉద్యోగాలు, అదేవిధంగా మనకు టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇచ్చిందనమాట. ఇదే అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్. ఇది వచ్చేసి మనకు తమిళనాడు నుంచి రావడం అయితే జరిగింది. అండ్ ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకోవాలి. మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు జూన్ 8, 2026 నెక్స్ట్ మంత్ 8వ తేదీ నుంచి లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. కాబట్టి మీరు ఆ డేట్ వరకు వెయిట్ చేయండి. లింక్ యాక్టివేట్ అయిన తర్వాత నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు ఈ నోటిఫికేషన్కి కింద కామెంట్ చేయండి, అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయండి అని. నేను మీ నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందని దాన్ని బట్టి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇక అదేవిధంగా మనకు అప్లై లాస్ట్ డేట్ జూన్ 29, 2026. మనకు కేవలం మనకు 20 days మాత్రమే వాళ్ళు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక అదొకటి, ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ అనమాట. ఇండియన్ సిటిజన్స్ అనేటువంటి అందరూ కూడా వాటిలో మన ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు మీరు. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక జూన్ 29, 2026కి అప్లై లాస్ట్ డేట్ కాబట్టి ఆ డేట్కి అయితే మీరు కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకు స్టైఫండరీ ట్రైనింగ్ అండ్ టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు. మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 24 years ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్తో అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కన్నా 29 వరకు అప్లై చేసుకోవాలి. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే 27 వరకు ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జూన్ 29, 2002 నుండి జూన్ 29, 2008 మధ్యన ఇది యువర్ ఈడబ్ల్యూఎస్ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ మీరు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది యూజ్ చేసుకుని కూడా మీరు అప్లై అయితే చేసుకోండి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకునేది బ్రదర్, మనకు వీడియో స్టార్టింగ్లో చెప్పిన కదా, మనకు వాళ్ళే 2 years అని మనకు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మనకు జాబ్ అనేది పర్మనెంట్ అయితే చేస్తారు అని. ఇక్కడ మీరు చూసుకుంటే స్టేఫన్ ఇస్తారు అన్నమాట ట్రైనింగ్లో మనకు పర్ మంత్. అంటే మనకు ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా పర్ మంత్ మనకి ఎంత ఇస్తారంటే 20,000 ఇస్తారు. సెకండ్ ఇయర్ మనకు ట్రైనింగ్ ఉంటుంది కదా, సెకండ్ ఇయర్లో మనకు పర్ మంత్ 22,000 వస్తుంది అనమాట. అదేవిధంగా మనకు బుక్ అలవేస్ మనకు 3,000 ఇస్తుంది. 3,000 ఇస్తారు 1 time అనమాట. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ మనకు 2 years అనమాట. 24 months అయితే మనకు ట్రైనింగ్ అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఆఫ్టర్ 2 years తర్వాత మన జాబ్ అనేది ఆటోమేటిక్ మనకు టెక్నీషియన్గా మనకు సెలెక్ట్ అయితే చేసి మనకు పోస్టింగ్ అయితే ఇస్తారు. అప్పుడు శాలరీ అనేది మనకి ఎంత వస్తుందంటే లెవెల్ 3 కింద మనకు బేసిక్ పేని 21,700 అయితే మనకు బేసిక్ పే ఉంటుంది. అండ్ డిఏ వచ్చేసి మనకు 13,000 అయితే ఉంటుంది. ఇక అప్రాక్సిమేట్లీ మంత్లీ వచ్చేసి మనకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక ఇంకా కొన్ని అలవెన్స్లు కలుపుకుంటే 34,720 రూపాయలు, అంటే మనకు దాదాపుగా 35,000కు దగ్గర శాలరీ అయితే వస్తుంది 2 years తర్వాత. అంటే మన జాబ్ అనేది ఆటోమేటిక్గా పర్మనెంట్ అవుతుంది కాబట్టి. బట్ 2 years అనే వాళ్ళు ట్రైనింగ్ వాళ్ళు ఇస్తారు కాబట్టి ఇలాంటి మంచి ఆపర్చునిటీ మీరైతే మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే, ఈ నోటిఫికేషన్ మనకు కేటగిరీ 2 స్టైఫండరీ ట్రైనింగ్ అండ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు 255 ఉద్యోగాల పైగా మనకు పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకు డిసిప్లిన్ అండ్ ట్రేడ్ వైజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్లాంట్ ఆపరేటర్ ఉద్యోగాలకు వచ్చేసి 134 పోస్టులు అయితే ఉన్నాయి. కేవలం మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సరిపోతుంది ప్లాంట్ ఆపరేటర్కి. ఎస్సీ వాళ్ళకు 33, ఎస్టీ వాళ్ళకు 3, ఓబీసీలకు 41, ఈడబ్ల్యూఎస్ 11, యువర్ వాళ్ళకు 48. ఇక నెక్స్ట్ మనకు 10th+ ఐటీ అయితే క్వాలిఫికేషన్ వాళ్ళకు ఎలక్ట్రానిక్ మెకానిక్ వచ్చేసి 15, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ 15, ఎలక్ట్రీషియన్కి 47, ఫిట్టర్కి 30, అండ్ టర్నర్కి వచ్చేసి 5, అండ్ మిషనిస్ట్కి వచ్చేసి 5, అండ్ వెల్డర్కి 2.
ఇట్లా మనకు ట్రేడ్ వైజ్గా మెన్షన్ చేశాడు. ఓవరాల్గా 255 వేకెన్సీ అనమాట ఇవన్నీ కూడా. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సరిపోతుందని చెప్పాను కదా. ఇక్కడ మీరు చూసుకుంటే ప్లాంట్ ఆపరేటర్ అని ఒక పోస్ట్ అయితే ఉంది కదా, 130 పైగా పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ పోస్ట్కి వచ్చేసి మనకి ఏంటంటే 10+2 ఇంటర్మీడియట్లో మీరు సైన్స్ స్ట్రీమ్స్ మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతోటి 50% మీకు మార్కులతోటి పాస్ అయి ఉండాలన్నమాట. ఇంటర్లో మీరు ఎంపీసీ గ్రూప్ అయితే చేసి ఉండాలి. అదేవిధంగా మీకు 10th వచ్చేసి మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మీకు మంచి స్కోర్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే చదివి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది 10th. ఇక మిగతా పోస్టులు కదా మనకు ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఫిట్టర్ కానీ, టర్నర్ కానీ, మిషనిస్ట్ కానీ, వెల్డర్ కానీ ఈ పోస్టులకు వచ్చేది ఏంటంటే క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th మీరు 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అండ్ 10th కూడా మీకు సైన్స్ సబ్జెక్టు, మ్యాథమెటిక్స్ ఇండివిజువల్గా మీరు చదివి ఉండాలన్నమాట. మంచిగా స్కోర్ అయితే వచ్చి ఉండాలి. ఇంకోటి వాటితో పాటు మీకు 2 years ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ట్రేడ్స్ ఉన్నాయి కదా, ఈ ట్రేడ్లోనే ఏదో ఒక ట్రేడ్లో మీకు 2 years ఐటీఐ కోర్స్ అయితే చేసి ఉంటే కదా మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక అదేవిధంగా మనకు రిలవెంటెడ్ దానిలో మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే ఇంకా బెటర్ అనమాట ఈ పోస్టులకు. ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలి అంటే కదా 10th+ ఐటీఐ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్కి అప్లై చేసుకోండి టెక్నీషియన్కి. లేదు నేను ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ చేశాను అనుకుంటే కదా ప్లాంట్ ఆపరేటర్ ఉంది కదా ఆ పోస్ట్కి మీరు అప్లై అయితే చేసుకోండి. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే ఇక్కడ మనకు ఓవరాల్గా మనకు ఎవరైతే ఓన్లీ మేల్ క్యాండిడేట్ బిలాంగ్ టు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే 100 రూపాయల పేమెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ కానీ, ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. కాబట్టి మీకు ఈజీగా అప్లై చేసుకోండి. అండ్ జనరల్ క్యాండిడేట్ బాయ్స్ కూడా మీకు ఏంటంటే తక్కువ కూడా పెట్టడం అయితే జరిగింది ఫీజు కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ వాళ్ళు క్వాలిఫికేషన్ ఉంటే కనుక. ఇక ఫైనల్గా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఈ పోస్టులకు ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ ఏదో ఉంటుందంటే ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా మనకు 2 స్టేజ్లో అయితే కండక్ట్ చేస్తారు. ముందుగా ప్రిలిమినరీ టెస్ట్, తర్వాత అడ్వాన్స్డ్ టెస్ట్ అనమాట. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు తమిళ్లో కానీ, హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది కాబట్టి మనకు ఏపీ అండ్ తెలంగాణకు ఎగ్జామ్ ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు అనమాట. ఇక ముందుగా స్టేజ్ 1 వచ్చేసి మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది ప్రిలిమినరీ టెస్ట్. ఓవరాల్ మీకు 60 నిమిషాలు టైమింగ్ ఇస్తారు 1 గంట. అండ్ 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లే. సబ్జెక్ట్ వచ్చేసి మనకు మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్లు, సైన్స్ నుంచి 20 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్లు. అయితే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మనకు 3 మార్కులు అయితే ఇస్తారు. ఒకవేళ నెగిటివ్ మార్క్ వచ్చేసి ప్రతి రాంగ్ ఆన్సర్కి వచ్చేసి 1 మార్క్ అయితే కట్ అవుతుంది. కాబట్టి చూసుకుని అయితే అటెంప్ట్ చేసుకోండి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి మనకు 150 మార్కులు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు జనరల్ వాళ్ళకి వచ్చేసి 40% రావాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్లకు 30% మీకు మార్కులు వస్తే మీరు క్వాలిఫై అవుతారు. బట్ జాబ్ రావాలంటే మాత్రం మీరు హై స్కోర్ చేస్తే బెటర్ అనమాట. ఇక నెక్స్ట్ స్టేజ్ 2 అయితే ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా మనకు అడ్వాన్స్డ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ ఇక్కడ దీనికి అడ్వాన్స్డ్ టెస్ట్ అనేది 2 hours మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. 120 నిమిషాలు, 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే వస్తాయి. ఇక్కడ మనకు ట్రేడ్ వైజ్గా సపరేట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకు ప్లాంట్ ఆపరేటర్కి అప్లై చేసుకున్న వాళ్ళకు 10th+ ఇంటర్ క్వాలిఫికేషన్ లెవెల్ మీకు క్వశ్చన్లు అయితే వస్తాయన్నమాట. ఒకవేళ 10th+ ఐటీఐ చేసినటువంటి వాళ్ళకు ఏవైతే ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానిక్ కానీ, ఫిట్టర్ కానీ, టర్నర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ ఏవైతే పోస్టులు కదా ఐటీఐ తోటి వాటికి అప్లై చేసుకున్న వాళ్ళకు ఐటీఐ రిలేటెడ్ క్వశ్చన్లు అయితే మనకు సిలబస్ నుంచి క్వశ్చన్లు అయితే వస్తాయి అనమాట. చూసుకోండి ఒకసారి. అండ్ దీని కూడా సేమ్ అంతే. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్కులు, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే కట్ అవుతుంది. ఇక నెక్స్ట్ మనకు మెయిన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు డౌన్ వెరిఫికేషన్కి పిలుస్తారన్నమాట. ఈ డౌన్ వెరిఫికేషన్కి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మనకు వాళ్ళే మెన్షన్ చేస్తారు ఏమైనా తీసుకొని రావాలి ఏంటి అనేది. ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కనుక మనకు విద్యుత్ శాఖలో మనకు ఆపరేటర్ అండ్ అదేవిధంగా మనకు టెక్నీషియన్ ఉద్యోగాలకు ఫిలప్ అయితే చేస్తారన్నమాట. మనకు ట్రైనింగ్ అనేది వాళ్ళే 2 years ఇచ్చి ఆఫ్టర్ 2 years తర్వాత మన జాబ్ అనేది ఆటోమేటిక్గా పర్మనెంట్ చేస్తారు. ఇలాంటి అవకాశం అయితే మీరు 80% కూడా మిస్ అయితే చేసుకోవద్దండి బ్రదర్. ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థలు మనకు ఆపరేటర్ ఉద్యోగాలకి అండ్ అదేవిధంగా టెక్నీషియన్ ఉద్యోగాలకు భర్తీ చేస్తున్న నోటిఫికేషన్కి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయొచ్చు. లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేరు కూడా అక్కడ మీరు ఇన్స్టా పేజ్ని ఫాలో అయ్యి అక్కడ కూడా మీరు మిస్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ.